వర్షాంగులకి శేషం అంటే కొన్నేళ్ల క్రితం అని అర్థం. 2 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ 'హృదయం' అనే హైప్‌తో థియేటర్స్‌లో మలయాళంలో 'ఆవేశం' సినిమాతో పాటుగా రిలీజ్ అయ్యి 50 క్రోర్స్‌కి పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఎప్పటినుండో అసలు ఒక్క మూవీ కూడా రిలీజ్ లేని సోనీ లీవ్‌లో చాలా రోజుల తర్వాత తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే మార్నింగ్ 'కల్కి' రివ్యూ ఇచ్చిన తర్వాత 8 ఏఎంకి స్టార్ట్ చేశా మూవీని చూడడం. 11:50కి ఎండ్ అయింది. అంటే ఆపి వేసి అలా కష్టంగా కంప్లీట్ చేశా. నచ్చలేదు గైస్ మూవీ. నచ్చినట్టు రాసుకుపోయారు అద్దం పద్దం లేకుండా. ఒక ప్రాపర్ స్టోరీ లేదు. ఓవర్ మెలోడ్రామాటిక్ ఫ్రెండ్‌షిప్ టేల్ అని చెప్పొచ్చు. హీరో ప్రణయ్ మోహన్ లాల్ గారు ఉన్నారని పేరుకే గానీ ఎటువంటి ఇంపార్టెన్స్ లేని విధంగా ఉంది. 2 అవర్స్ 44 మినిట్స్ స్లో మూవీ అసలు. పోనీ స్లోగా ఉన్నా సరే చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉందా అంటే అబ్బే! ఎటు నుండి ఎటెటో పోయింది. లాస్ట్‌లో ఇదే ఇంకా ఫీల్ అనుకోండి అన్నట్టు ఎండ్ అయింది. మీకు నమ్మకం లేకపోతే చూడండి. చూసి మీకేమనిపించిందో చెప్పండి. 'దుల్కర్ సల్మాన్' గారి 'చార్లీ' లాంటి సినిమాల్ని డైరెక్ట్‌గా డబ్ చేస్తే బావుంటది. 'మారాలాగా' రీమేక్ చేసి స్పాయిల్ చేయకుండా. అవన్నీ వదిలేసి ఇలాంటి మూవీస్ డబ్ చేస్తున్నారు మలయాళం నుండి. జస్ట్ మిస్ నేను 'ఆవేశం' సినిమాకి థియేటర్‌లో చూసిన వెంటనే ఈ 'వర్షాంగుల విశేషం' కూడా థియేటర్‌కి వెళ్ళాల్సిందే. టైం సెట్ అవ్వక బతికిపోయా. మలయాళం సినిమాలైతే నీకు నచ్చుతాయి, తెలుగు సినిమాలు నచ్చవు అని అంటారు కొందరు. ఇదిగోండి భయ్యా ఇది మలయాళం సినిమానే కానీ నాకు నచ్చలేదు. ఇంకా క్లియర్‌గా స్పాయిలర్స్ లేని విధంగా క్లారిటీతో మాట్లాడతాం. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ అండ్ రేటింగ్‌తో. మీకు నా రివ్యూస్ నచ్చినట్లయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ నచ్చితేనే, బలవంతంగా ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇద్దరి ఫ్రెండ్స్‌లో ఒకరు ముసలివారు అయిపోయిన తర్వాత ఇంకో ఫ్రెండ్ అయిన మురళీ విశ్వంభరన్ అలియాస్ ప్రణవ్ మోహన్ లాల్ గారి ఆచూకీ తెలిసింది. చాలా ఏళ్లుగా అతను ఎక్కడున్నాడో తెలియక కలవట్లేదంటూ వెళ్తాడు స్నేహితుడు. ఆ ప్రయాణంలో తన వెహికల్ డ్రైవర్‌కి స్టోరీని నెరేట్ చేస్తారు. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగిందన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్‌లో ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌లో నివిన్ పాలి గారు ఆ హీరోగా యాక్ట్ చేస్తున్నట్టుగా వచ్చే సీన్స్ కొన్ని బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ ఉన్నంతలో అందరూ బాగానే చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సాంగ్స్‌ని ఒక్క మెయిన్ సాంగ్ తప్ప మిగతావన్నీ తెలుగులోకి డబ్ చేశారు. ఆ మెయిన్ సాంగ్‌ని మలయాళంలోనే వదిలేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల జాలీగా బాగుంది. ఇంకా మలయాళం సినిమాటోగ్రఫీ కోసం స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. పీరియాడిక్ విజువల్స్‌ని ఫస్ట్ హాఫ్‌లో మంచిగా కవర్ చేశారు. ఇంకొంచెం చూస్తే అక్కడక్కడ కొన్ని సీన్స్ పర్లేదనిపిస్తాయి. మైనస్ పాయింట్స్. ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదండి. బసిల్ జోసెఫ్ గారు ఉంటారు, నివిన్ పాలి గారు ఉంటారు. అసలు హీరోనే సరిగ్గా యూజ్ చేసుకోలేదు. కళ్యాణి ప్రియదర్శన్ గారి రోల్ ఎందుకుందో కూడా తెలీదు. మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత హీరోని కలవడం ఎందుకు? ఫస్ట్ హాఫ్‌లో రిజెక్ట్ చేయడానికి చూపించిన రీజన్ నిద్రమత్తులో రాశారేమో అనే ఫీల్స్. ఓల్డ్ అయినట్టు ఆ గెటప్ కూడా ఏం బాలేదు. ఒక ప్రొడ్యూసర్ అంట వైలన్ వాయించే హీరోతో సినిమా హిట్టా ఫ్లాపా అని పందెం కాస్తాడంట సిల్లీగా. ఛాన్స్ ఇవ్వడం అంట. సింపుల్‌గా పెద్ద డైరెక్టర్ అయిపోతాడంట వాళ్ళ ఫ్రెండ్. ఇదంతా అవలీలగా జరిగిపోతుంటది. లవ్ సీన్ నుండి స్టార్ట్ చేస్తే ఫ్రెండ్‌షిప్ సీన్స్ వరకు సీన్స్ కంపోజిషనే బాలేదు. కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ సరిగ్గా లేకపోవడం వలన ఏంటసలు ఇలా అవుతుంది అని అనిపించేలా చేస్తుంది. ఆ తర్వాత ఎన్నో ఇయర్స్ కలుసుకోరంట మెలోడ్రామా పుష్కలంగా నింపారు. మ్యూజిక్ కూడా 'హృదయం' సినిమాలాగా గుర్తుండిపోయే విధంగా ఏం లేదు. ఫ్రెండ్‌షిప్ జర్నీలో ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌ని లైట్‌గా ఉంటాయి. ఇంటర్వెల్‌కి కూడా అంతే. ఈ మాత్రం దానికి బాధపడేవాడు అప్పుడెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాం అనే క్వశ్చన్ వస్తుంది. ఒక్క సాంగ్ కోసం అంత పెద్ద రచ్చ. ఇప్పుడు మేము బలవంతంగా ఫీల్ అయిపోవాలా అన్నట్టు. సో ఫైనల్‌గా మూవీకి వెర్డిక్ట్ ఏంటంటే 2 అవర్స్ 44 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న సినిమాని ఎడిటింగ్ టీమ్ ఖచ్చితంగా ఫైనల్ కట్ చేయలేదేమో అని డౌట్ తెప్పించేంత స్లో అండ్ డల్ అండ్ మెలోడ్రామాటిక్ మూవీ ఇది. మరి ఎవరికి నచ్చుతుందో గానీ నాకు మాత్రం నీరసం వచ్చేసింది. స్లో, డల్ అండ్ మెలోడ్రామాటిక్ ల్యాక్ ఆఫ్ ఫీల్ గుడ్ ఎలిమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.